కంఫర్ట్నెస్ కోసం ఇలా జారిపోతుంది అనమాట. ఇలా జారిపోతుంది పప్పి. ఇట్లా మీరు బ్యాక్ సైడ్ నుంచి గమనించవచ్చు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ప్రాబ్లము, పప్పీస్ కొన్ని కమాండ్స్ చేయడం ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా పర్ఫెక్ట్గా కూర్చోలేదు. ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి పప్పి. అవి ఎలా అంటే ఇట్లా, నాకు రాదు కూర్చునేకి చూపిస్తున్నా, ఇలా కాళ్ళు సైడ్ పెట్టేస్తున్నాయి అంట. సో దానివల్ల ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ అవర్ న్యూ స్టూడెంట్స్ అండి, బోత్ ఆర్ ల్యాబ్స్. సో ఒకే ఫ్యామిలీ నుంచి మన దగ్గర అయితే వచ్చేసాయి. సో వీటి పేరు చాకో అండ్ మైలో. ఆల్రెడీగా మీకు ఇంట్రడక్షన్ వీడియో పెట్టున్నాను, సో నైట్ టైంలో. సో ఈరోజు మనం ఏంటంటే ఫస్ట్ డే ట్రైనింగ్ సెషన్స్ తీసుకోబోతున్నాము. అండ్ ఇది ఫస్ట్ డే ట్రైనింగ్ సెషన్స్తో పాటు సో కొన్ని ఓనర్స్ పప్పీని కొన్నప్పుడు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో సో రీసెంట్గా పప్పీస్ కొన్న వాళ్ళైనా సరే, ఇక మీద కొనబోయే వాళ్ళకైనా సరే చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది, చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండి, ఓకేనా? సో ఇక ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దామా. దిస్ ఈజ్ బాలు కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు స్కిన్ అండ్ డాగ్ ట్రైనింగ్. లెట్స్ వాచ్ చాకో అండ్ మైలో ఫస్ట్ డే ట్రైనింగ్ వీడియో. ఓకే, 1, 2, 3, come on! Chaco and Milo, are you ready? Good job. Yes. Good job. So puppies ki aithe matram as they are labs and labs are foodies. So food drive matram chaala baagundi. Yes. Baa tinestunnai anni. Yes. Super. Okay, Milo sit. Chaco sit. Yes. Milo sit. Yes. So friends, మీరు ఇక్కడ గమనించండి ఒకసారి, పప్పీస్ యొక్క సిట్ పొజిషన్ చూడండి బాగా ఒకసారి చూడండి. దాన్ని ఏమంటామంటే డక్ షేప్ అంటాము. సిట్, నీట్గా చూపించు. నో సిట్, నో జంపింగ్స్. గుడ్. ఎస్, ఓకే. సో ఎగ్జాక్ట్గా ఉన్నాయి కదా, అందుకు మీరు గమనించండి. అది ఎందుకు జరుగుతుందో మీకు చెప్తాను ఇప్పుడు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో. సిట్, నో సిట్. ఓకే, నేను సెట్ చేస్తాను మిమ్మల్ని. సిట్. గుడ్. ఎస్, చూసారా లెగ్స్ ఎంత వెడల్పుగా చేసుకుంటున్నాయో. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పప్పీస్కి సిట్ పొజిషన్ కంఫర్ట్గా లేకపోవడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తన ఇంట్లో పెరుగుతున్నటువంటి తిరిగేది కానీ ఉండే ప్లేస్ అవ్వచ్చు. అంటే ముఖ్యంగా టైల్స్ మీద పెంచడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే డాగ్స్కి ఈ బ్యాక్ కూడా స్కిన్ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. ఆ టైల్స్, మామూలు టైల్స్ అనేవి మనకు బాగా స్మూత్ సర్ఫేస్ కదా, అది అలా కూర్చున్నప్పుడు ఏమైందంటే ఆ వెయిట్, పప్పి యొక్క వెయిట్ వల్ల సో కంఫర్ట్నెస్ కోసం ఇలా జారిపోతుంది అనమాట. ఇలా జారిపోతుంది పప్పి. ఇట్లా మీరు బ్యాక్ సైడ్ నుంచి గమనించవచ్చు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ప్రాబ్లము, పప్పీస్ కొన్ని కమాండ్స్ చేయడం ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా పర్ఫెక్ట్గా కూర్చోలేదు, మొత్తం కింద బట్ట కూడా తగిలేస్తుంది. అవి యాక్చువల్గా అంటే ఇది ఉంది కదా, బ్యాక్ సైడ్ ఉంది కదా, దీని మీద కూర్చోవాలి. బట్ అవి మొత్తం తొడల మీద, బ్యాక్ కూడా నేలకు టచ్ అవుతుంది. సో అది సర్ఫేస్లో పెంచడం వల్ల పెట్ పేరెంట్స్ చాలా మంది తెలియని విషయం అదే. పప్పీస్ కొంటారు కానీ అట్లీస్ట్ వాడికి ఒక క్రేట్, ఒక చిన్న హోమ్, మనకి ఇంట్లో బెడ్రూమ్ ఎలా ఉంటుందో వాడికి మన హాల్లోనో లేదా మన బెడ్రూమ్లో ఇంకొక చిన్న బెడ్రూమ్ ఏర్పాటు చేయాలి. అంటే కేజ్, దాన్ని కేజ్ అంటాము, క్రేట్ అంటాము, లేదా డాగ్ హోమ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం దాన్ని. సో అది ప్రాబ్లం జరుగుతుంది. సో దీనివల్ల ఎక్కడ మనం ఇష్యూస్ ఫేస్ చేస్తామంటే, కూర్చునే పొజిషన్ అక్వర్డ్గా కనిపిస్తుంది. సెకండ్ థింగ్, సిట్. ఇప్పుడు డౌన్ చెప్పామనుకోండి, నేను ట్రై చేస్తాను చూడండి, అట్లా పడుకుంటాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అట్లా. సో ఈ కమాండ్స్ కొద్దిగా పప్పి ఇబ్బంది పడుతుంది అన్నమాట. ఈజీ. మైలో కొద్దిగా పర్లే. ఏది చాకు కొద్దిగా పర్లేదు. చాకు. ఎస్, చాకు కొద్దిగా పర్లేదు. ఇంకా ఇవి యాక్చువల్గా ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా రావాలన్నమాట. ఎస్, గుడ్. ఇలా కూర్చోవాలి. ఓకే, ఇట్స్ ఓకే. దానందా కమ్ మైలో కమ్. గుడ్. సో ఇంకోటి ఏంటంటే నమస్తే కమాండ్ నేర్పిస్తాం అనుకుందాం. నమస్తే కమాండ్ అప్పుడు ఖచ్చితంగా అవి ఇలా వెడల్పుగా లెగ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల డాగు బ్యాలెన్స్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. అక్కడ ఆ కమాండ్ దగ్గర ఇబ్బంది పడుతుంది. అండ్ సో సిట్, డౌన్, నమస్తే, ఈ 3 కమాండ్లకు పప్పీస్ ఇబ్బంది పడతాయి. ఇంకోటి ఏంటంటే వాకింగ్ స్టైల్ కూడా కొద్దిగా మనకు చూడడానికి అంత బ్యూటీగా కనపడదు. చూడండి, ఇప్పుడు నడిచేటప్పుడు పరిగెత్తదన్న, నడచండి. ఓకే, నడచండి. చూసారా ఎలా అనిపిస్తుందో, అంత మనకు బ్యూటిఫుల్గా కనపడదు అనమాట. అది ప్రాబ్లం పప్పీస్ది కాదు, సో ఓనర్స్ చేస్తున్న మిస్టేక్ అనమాట. సో ఈ పప్పీస్కి అయితే ఖచ్చితంగా రెగ్యులర్ వాక్స్ అండ్ రన్నింగ్ అయితే అవసరం అవుతుంది. బట్ సర్ఫేస్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే. మన ఇంట్లో చేంజ్ అయిపోతుంది.
యాక్చువల్గా ఇది కొద్దిగా రఫ్ ఫేస్ ఏమది, రఫ్ సర్ఫేస్ అయినా కానీ దానికి అలవాటు అయిపోయింది మైండ్లో, అలానే కూర్చోవడం అంటే ఇలాగనే అని దానికి అలా ఫిక్స్ అయిపోయింది అనమాట, కంఫర్ట్నెస్ కోసం అలా అలవాటు పడి ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో, ఆ విధంగా అనమాట. ఓకే మైలో చాకో, ఎస్ సిట్, ఎస్ గుడ్ జాబ్ బెటర్, గుడ్ జాబ్. అండ్ చూస్తున్నారా ఎట్లా జారిపోతుందో పప్పి. సో దయచేసి చెప్తున్నా కదా, ఎవరైనా పేరెంట్స్ కొత్తగా పప్పీస్ కొన్న వాళ్ళంటే రీసెంట్గా కొన్న వాళ్ళు కానివ్వండి, ఇక మీద ఫ్యూచర్లో కొనాలని ప్లాన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, పప్పిని కొన్నప్పుడు దానికి ఒక సపరేట్ ఒక కేజ్ కెన్నెల్ ఏర్పాటు చేయాలి. కెన్నెల్ మీన్స్ అంటే పప్పి ఉంచే గదిని కెన్నెల్ అంటాం అనమాట. మనం అది మన వాడుక భాషలో క్రేట్ లేదా కేజ్ అంటుంటాము, అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఫుడ్ డ్రైవ్ అయితే చూస్తున్నారు, ఫుడ్ డ్రైవ్ అయితే పక్కా ఉందండి, దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో మీకు కొన్ని కమాండ్స్ అయితే ఇబ్బంది పడుతుందని చెప్పాను కదా. ఓకే గుడ్ గుడ్, ఎస్ అది పర్ఫెక్ట్, దట్స్ పర్ఫెక్ట్. చెప్పాను కదా, మేల్ పర్వాలేదు, ఇది మేల్ చాకో, ఫీమేలే మనకు. ఎస్ గుడ్, ఎస్ ఇది పర్ఫెక్ట్. కానీ అట్లా జారిస్తుంది, వెంటనే అట్లా జారిస్తుంది. ఇది నేను ఫిక్స్ చేయాల్సి ఉందండి, దీనికోసం నేను కొద్దిగా వర్క్ అయితే ఎస్పెషల్లీ దాని మీద కొద్దిగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అలా అంటే రాంగ్ పొజిషన్లో పడుకుంటే నేను ఇంకా ఫుడ్ డౌన్ పొజిషన్ చేసి ఫుడ్ అంటే రివార్డ్ అనేది ఉండదన్నమాట. సో రైట్ పొజిషన్లో అంటే నాకు అర్థం కావాలి, ఇలా ఉంటేనే ఇస్తారు నాకు ఫుడ్ అనే విషయం పప్పికి అర్థమయ్యేలాగా తీసుకోవాలి. దానికి టైం కూడా పడుతుంది, ఎందుకంటే ఆ మైండ్ సెట్ దానికి క్రియేట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీగా, దాన్ని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంది. సో ఫుడ్ డ్రైవ్ అయితే చక్కగా ఉంది, మీరు చూసారు. ఇప్పుడు ఫుడ్ అయితే నేను రెండుకి టక్కగా ఇచ్చేసి ఒకసారి ప్రేయర్ డ్రైవ్ అండ్ చెక్ చేద్దాము. ఫుడ్ డ్రైవ్ ఇది ఓకే, గుడ్ జాబ్. కమ్ నాన్న, కమ్ ఈ గుడ్ జాబ్ బెటర్, గుడ్ జాబ్. సిట్ బెటర్, సిట్, గుడ్ బాయ్ నువ్వు, ఎస్ సూపర్ నైస్, గుడ్ బాయ్. మేల్ కొద్దిగా పర్లేదు, ఫీమేల్తో కంపేర్ చేస్తే కూర్చునే విధానంలో కొద్దిగా పర్లేదు అంతే. ఎస్ ఓకే ఓకే, ఎస్ ఒక్కరే నీకు కూడా ఇస్తాను. మళ్ళీ పెడతా వీడియో అయిపోయినాక, ఇది జస్ట్ వీడియో కోసమే. ఓకే ఎస్, వీడియో అయినాక మళ్ళీ ఇండివిజువల్గా నీకు సెషన్ తీసుకుంటా, సరేనా? ఓకేనా, గుడ్ జాబ్. ఓకే మళ్ళీ నీకు ఫుడ్ అయితే బ్రహ్మాండంగా లాగిస్తాయండి రెండు. అసలు బౌల్ పెడితే కూడా నీట్గా వాష్ చేసినామో అనుకోవాలా, అంత రెడీగా క్లీన్ చేసేస్తాయి. ఒక్క మెతుకుగా నువ్వు అసలు మనం ఫుడ్ పెట్టినామా లేదా ఆ బౌల్లో అనిపిస్తుంది, మనకి అంత క్లీన్గా చేసేస్తాయి. ఆ ఫుడ్ డ్రైవ్ విషయం పర్వాలేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుడ్ డ్రైవ్ చెక్ చేస్తారు అండ్ కొన్ని విషయాలు చెప్పాను కదా, పప్పిని తెచ్చుకున్నప్పుడు ఎలాంటి ప్లేస్లో రైస్ చేయాలి, దానికి ఏం అవసరం, సో మినిమం వాకింగ్ అవసరము, ఇవన్నీ చెప్పేశాను మీకు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒకసారి మనం ప్రే డ్రైవ్ చెక్ చేద్దాము. సో ఇది బాల్, దట్స్ ఫీమేల్, దట్స్ గుడ్ బాయ్, గుడ్ గర్ల్, ఎస్ నైస్, గుడ్ జాబ్. ఎస్ నువ్వు పోనా, నువ్వు యా. సో ఇది మేల్ అండి. మేల్ విషయం అంటే ఫీమేల్తో కంపేర్ చేస్తే మేల్ కొద్దిగా అంటే లైక్ షై ఉందన్నమాట, దానికి అంత ఫోకస్డ్, అంత కాన్ఫిడెంట్ లెవెల్స్ లేవు. అంటే సార్ కూడా అదే మాట చెప్పారు, వాళ్ళ సార్ కూడా. ఫీమేల్ మాత్రం మంచి కాన్ఫిడెన్స్తో ఉంటుంది. మైలో చాకో రెడీ, హూస్ గెట్ ద బాల్, రెడీ గో హూస్ గెట్ ద బాల్, కమ్ మైలో, ఎస్ గుడ్ గర్ల్. చాకో నువ్వు పోవా వద్దా నీకు? కమాన్ మైలో, get the ball beta, no get the ball, go. Hey ఓరే బాల్ వద్దా నీకు? గుడ్ పప్పీ. ఓకే అండి, రెండింటికి కంపేర్ చేస్తే సో ఫీమేల్ అయితే మూవ్ అవుతుంది బాల్ కోసం. వీడేమో నాకు తెలిసి ఫుడ్ కోసం చూస్తున్నట్టు, ఫుడ్ ఇంకా కావాలనేసి. ఫుడ్ లేదు నన్ను, అయిపోయింది, మళ్ళీ తెస్తాను, ఈ వీడియో అయినాక తెస్తాను, సరేనా? జస్ట్ మన ప్రేక్షకులకు చెప్పాలా, మన వ్యూవర్స్కి. కమాన్ గాయ్స్, లెట్స్ గో, కమ్. ఓకే సో ఫ్రెండ్స్, ఒకసారి ప్రే డ్రైవ్ చూద్దాం. క్లాత్తో ఆడుకోవో. కమాన్ యు వాంట్ టు ప్లే? That's good. Dana. Da. Puppy. Milo. Nura. Milo. Dana. Da. Come on. Da. Come on. Chase it. Come on.
కమాన్ బేటా ఓకే అండి. సో క్లాత్కి అయితే రెస్పాండ్ అయితే అవ్వడం లేదు, అంటే క్లాత్ పట్టుకుని అయితే ఆడడం లేదు. ఓకే లెట్స్ సీ. అంటే ఇప్పుడు ఏమన్నా మేబీ ఇంకా ఫుడ్ తినే మూడ్లో ఉన్నాయి కదా, సో ఆ ఇంటెన్షన్లో ఉన్నాయి. సో ఐ విల్ ట్రై ఆఫ్టర్ దట్. వీడియో తర్వాత నేను చేస్తాను దీని గురించి, ఓకేనా. ఓకే బేటా బోతర్ కమ్ హియర్. సో ఫ్రెండ్స్, ఇది మన మైలో అండ్ చాకు గురించి అంటే ఒక చిన్న మీకు ఒక సజెషన్ లాంటిది అనమాట. సో దయచేసి ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమనుకోండి, పప్పి కొనే ఉద్దేశం ఉంటే మాత్రం కొన్నాక కానీ సో దానికంటూ మనం సర్టన్ టైం కేటాయించాలి ఫస్ట్ థింగ్. సో అట్లీస్ట్ పప్పి ఏజ్ని బట్టి 5 minutes 10 minutes లేదంటే 15 minutes వాకింగ్, దాంతో ప్లేయింగ్ అవ్వచ్చు. ముఖ్యంగా ఆఫ్టర్ దట్టే మనకు వచ్చిన పని అంతా. సో మనకు పని పడి ఏం చేస్తాం, బయటకు వెళ్ళిపోతాం. పప్పీస్ ఏం చేస్తామంటే దానిని కాంపౌండ్లో వదిలేయడము, లేదా చైన్ లేసి అంటే కట్టేయడము, లేదా ఇంకా కొద్దిగా బాగా ఉన్న వాళ్ళైతే దానికంటూ వాళ్ళ ఇంట్లో ఒక రూమ్, బెడ్రూమ్ లాంటిది ఉంటుంది, ఆ రూమ్లో దాన్ని వదిలేసడం ఇలా చేస్తుంటారు. అలా వదిలేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పప్పి అనేది మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది. సో మన కంట్రోల్ కాదు వదిలేస్తే మాత్రం. అండ్ రెండోది ఏంటంటే, సో అలా సర్ఫేస్ అంటే బెడ్రూమ్లో అంటే మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా టైల్సే ఉంటాయి. ప్రతి ఒక్కరు బెడ్రూమ్స్ హాల్స్ అన్ని టైల్సే ఉంటాయి. మీరు ఎంత రూమ్లో పెట్టినా కూడా సో అవి కంఫర్ట్నెస్ లేక వాటి యొక్క ఏమంటాం కంఫర్ట్ కోసము వాటికి అనుగుణంగా అవి మార్చేసుకుంటాయి. అంటే పడుకునే విధానం అవ్వచ్చు, కూర్చునే విధానం అవ్వచ్చు. సో ఆ సర్ఫేస్ దానికి కంఫర్ట్ వచ్చేలాగా అవి బాడీని పొజిషన్స్ చేంజ్ చేసుకుంటాయి. ఆ చేంజ్ చేసుకోవడం దానికి ఫ్యూచర్లో ఇబ్బంది. ఇప్పుడు లెగ్స్ ఇలా అంటే గ్రోతింగ్ స్టేజ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. పప్పి పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 6 months వరకు ఆ గ్రోతింగ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. సో మనం అలాంటి సర్ఫేసెస్లో రైజ్ చేసామంటే మనం మాత్రం లెగ్స్ సేప్ అవుట్ అవ్వడము, అంటే క్రాస్ అంటే పెరిగేది కొద్దిగా క్రాస్ ఇలా పెరుగుతాయి. చూస్తున్నాం అది ఇలా కూర్చోవాలని చెప్తున్నాను నేను. అంటే మొత్తం ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి పప్పి. అవి ఎలా అంటే ఇట్లా నాకు రా కూర్చునేకి చూపిస్తున్నా, ఇలా కాళ్ళు సైడ్ పెట్టేస్తున్నాయి అంట. సో దానివల్ల ఏంటంటే లెగ్స్ అనేవి ఆ విధంగానే క్రాస్ అయిపోయి షేప్ అవుట్ అవ్వడం అంటాం, ఓకేనా. అలాగే అప్పుడు నడిచేటప్పుడు కూడా అది ఒకలాగా కనిపిస్తుంది మనకి, పరిగెత్తప్పుడు కనపడగా నడిచేటప్పుడు కనిపిస్తుంది ఆ ఎఫెక్ట్ అన్నది. అండ్ మనం ఒకవేళ ట్రైనింగ్ ఇచ్చుకోవాలనుకుంటే కొన్ని కమాండ్స్ విషయంలో ఇబ్బంది పడతాయి, కూర్చునేది కానీ, అంటే సిట్ డౌన్ నమస్తే చేసేటప్పుడు వాటికి అంత కంఫర్ట్గా సపోర్ట్ చేయదనమాట. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఉండండి. సో ఎనీవేస్ వీటి యొక్క ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో డే బై డే మనము చూద్దాం ఎలా రెస్పాండ్ అవుతాయి. సో ఎక్స్పెక్ట్ మోర్ అండి. అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. వాటికి ప్రతి పప్పీస్కి ఎట్లయితే బెస్ట్ ఇచ్చినా ఆ బెస్ట్ ఇవ్వడమే నేను ట్రై చేస్తాను. అండ్ వాటి యొక్క అప్డేట్స్ కూడా మీకు రీల్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్, రీల్స్, స్టోరీస్ గాను, అలాగే మన యూట్యూబ్లో కూడా షార్ట్స్ అండ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ప్రతి వీడియో మాత్రం ఫాలో అవుతూనే ఉండండి. ఇలా అవ్వాలంటే మీరు మాత్రం మన ఛానల్ ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, గివ్ ఆల్ ద పర్మిషన్స్. దెన్ వెన్ ఎవర్ ఐ పోస్ట్ వీడియోస్ యూ విల్ గెట్ ది నోటిఫికేషన్ అండ్ యూ నెవర్ మిస్ మై వీడియోస్. అలాగే నా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్ బాలుక్రిష్ అండ్ ఇన్స్టాగ్రామ్ బాలుస్కెనిన్. సో వీటిని కూడా ఫాలో అవ్వండి. సో మీకు మోర్ అప్డేట్స్ వస్తుంటాయి వాటిలో అయితే కనుక యూట్యూబ్లో కన్నా ఎక్కువనా. సో ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్.